లక్ష్మణ్ గారి అభిప్రాయం ఒక్కసారి తీసుకుందాం సార్. లక్ష్మణ్ గారు, అంటే ఇటువంటి క్రిటికల్ అంశాలు ఉంటాయి ఇంప్లిమెంట్ చేసే సమయంలో. అయితే వారు అంటున్నట్లుగా శాస్త్ర ప్రకారం, ధర్మ ప్రకారం ఆటోమేటిక్గా అవి పరంపరగా కొనసాగుతాయి అంటున్నారు. బట్ ప్రాక్టికల్గా వచ్చినప్పుడు ఏవైనా ఇబ్బందులు ఉంటాయా, ఛాలెంజెస్ సార్ట్అవుట్ చేసుకునే పరిస్థితులు ఉంటాయా? సో ఎలా అర్థం చేసుకోవాలి ఇటువంటి సిచ్యువేషన్స్ని? అంటే దేవాలయాల విషయంలో ఇప్పుడు మఠాధిపతులు, పీఠాధిపతులు లేదా విశ్వ హిందూ పరిషత్తు, హిందూ సంస్థలన్నీ కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే అనేక మంది స్వామీజీలు కూడా బీజేపీని వ్యతిరేకిస్తాయి. ఓకే. అంటే వ్యతిరేకించి అడ్డం మాట్లాడుతున్నటువంటి స్వామీజీలు కూడా మనం చూసాం. అంటే వాళ్ళు కాంగ్రెస్ కు ప్రభావితులు అవుతున్నారా, లేకపోతే ఇతర కారణాల వల్ల వీళ్ళు వస్తే కనుక మన ఆటలు సాగవు అని చేస్తున్నారు తెలియదు. ఏది ఏమైనా దేవాలయాలకు ఒకవేళ ప్రభుత్వ పని నుంచి తప్పించి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినప్పుడు మళ్ళీ దానికి కమిటీలు అయితే ఏర్పాటు చేయాల్సి వస్తుంది కదా. ఆ కమిటీ ఏర్పాటు చేయండి, దాన్ని నిర్వహణ ఎలా చేయగలుగుతారు? అందువల్ల ఏంటంటే చట్టం తీసుకొచ్చేటప్పుడు ఆ కమిటీలు ఏ రూపంలో ఉండాలి, అది కేవలం హిందూ సంస్థలకే పరిమితమై ఉంటుందా, మళ్ళీ రాజకీయ జోక్యం అందులో ఉంటుందా? ఎందుకంటే రాజకీయ జోక్యం కూడా ఉందనుకోండి, మళ్ళీ ఏ ప్రభుత్వం వాటి అధికారంలో ఉంటే వాళ్ళు మళ్ళీ డామినేట్ చేస్తారు. ఎగ్జాంపుల్ టీటీడీ ఇందాక చెప్పారు శశిధర్ గారు, ఒకవేళ రాజకీయ జోక్యం కనుక ఉన్నట్టు అక్కడేమో పూర్తిగా స్వేచ్ఛ ఉన్నట్టే ఉంది, కానీ కంట్రోల్ అంతా రాజకీయమే. ఎగ్జాక్ట్లీ మనం చూస్తున్నాం కదా అక్కడ. అవును. అందువల్ల ఏంటంటే మరి ఆ స్వామీజీలను ఎంతవరకు ఇన్వాల్వ్ చేయొచ్చు, అలా కాకుండా ఏదైనా ఆ యొక్క ఇప్పుడు చిన్న చిన్న దేవాలయాలు దానికి ఆస్తులు తక్కువ ఉన్నాయి, అసలే ఆస్తులు లేవు అంటే అక్కడేం పెద్ద వివాదాలు రాకపోవచ్చు, కానీ ఆ యొక్క దేవాలయాల పునర్నిర్మాణాలు కూడా జరగాలి. చిన్న దేవాలయాలు కూడా ఇప్పుడు శిథిలావస్థకు వచ్చిన దేవాలయాలు అవన్నీ పునరుద్ధరణ జరగాలి. వాటికి నిధులు ఎవరు ఇవ్వాలి? చాలా వాటికి ఫండ్స్ ఉండవు, ఏముండవు. కుండీలు వేసే డబ్బులు కూడా పెద్దగా ఆదాయం ఉండదు. అంటే ప్రభుత్వం ఖచ్చితంగా మళ్ళీ అక్కడ ఆర్థిక సాయం చేయాల్సి వస్తుంది. చేయాల్సి వచ్చినప్పుడు ఏంటి, దానికి విధి విధానాలు ఏమిటి, అది మళ్ళా ప్రభుత్వ పరంగా జోక్యం ఉంటుందా ఉండదా, ఇవన్నీ కూడా ప్రముఖ సంస్థలు, హిందూ సంస్థల యొక్క అభిప్రాయాలు తీసుకొని ఫార్మాలిటీస్ ఏంటి, ఎలా ఉండాలనేది కూడా బిల్లు తయారు చేసి పెడతారని నేనైతే అనుకుంటున్నా. చర్చకు పెడతారు, మళ్ళా సాధ్యాలు అందులో ఏమన్నా అమెండ్మెంట్ ఉంటే కూడా ప్రతిపక్షాల నుంచి కూడా తీసుకోగలుగుతారు. ప్రతిపక్షాలు పూర్తిగా వ్యతిరేకించినా వ్యతిరేకించవచ్చు. కాకపోతే ఏంటంటే ముస్లింస్ ఒక చట్టము, క్రిస్టియన్స్ ఒక చట్టము, హిందువులకు చట్టము అనేది అయితే ఉండకుండా అయితే పోవాలి. చక్కగా మన మిత్రుడు ఇందాక వివరించాడు ఎందుకు అలా, దానివల్ల ఏం ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు మెజారిటీ 80% ఉన్న హిందువులు మన దేవాలయాలకు మనం వెళ్ళడానికి మనకు స్వేచ్ఛ లేకుండా చేశారు కదా. వాడేవాడు ఉన్నట్టు 100 రూపాయలు ఫీజు అంటాడు, మళ్ళీ ఇంకొకటి వచ్చి 500 ఫీజు అంటాడు, మళ్ళీ విఐపీలకు ప్రత్యేక దర్శనాలు వాళ్ళకు కూడా మళ్ళీ ఫీజు అంటాడు. టీటీడీలో 10,000 ఇస్తే దర్శనం. ఏంటంటే ఇప్పుడు దేవాలయాల్లో డబ్బులు ఇచ్చి దర్శనాలకు వెళ్ళేంత దుస్థితి ఇండియాలో ఉంటే 80% హిందువులు ఉండి కూడా లాభం ఏమిటి, ఏమైనా అర్థం పర్థం ఉండేదానికి? హిందూ సంస్థలు కాబట్టి హిందువులు ఆ దేవాలయాన్ని పోషించుకోలేని స్థితిలో ఉంటారా? 1000 మంది కమిటీలు ఇప్పుడు ప్రభుత్వ పరంగా కాకుండా ధార్మిక సంస్థల ద్వారా, హిందూ సంస్థల ద్వారా కమిటీలు ఏర్పాటు చేస్తే లక్షల కోట్లు దాతలు డబ్బులు ఇచ్చి ఆ దేవాలయాలు పునరుద్ధరిస్తారా? పునరుద్ధరించరా? పునరుద్ధరిస్తారు, ఇస్తారు కూడా. ఇప్పుడు ఎట్లా రామ మందిరాన్ని కట్టుకున్నాం మనం, 8,000 కోట్లు వచ్చాయి. వచ్చాయా లేదా? 100%. ప్రభుత్వం జోక్యం ఉంది అందులో? ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా డబ్బులు ఇచ్చిందా? ప్రజలు స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేశారు. మరి 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 అంత చైతన్యం ఉంది లేక కాదు. కంట్రోల్ పెట్టడం వలన ప్రభుత్వ ఇప్పుడు ఎవడోనండి వాడి క్రిస్టియన్ కావచ్చు, లేదా వానికి మతం అనేది నచ్చకపోవచ్చు, దేవుడు లేడనే వాడిని తీసుకొచ్చి ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చి వాడిని ఈవోగా పెడతారు. ఏం చెప్పాలి మనం? వాడికి ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది? వాడు దాన్ని బిజినెస్ లాగా రన్ చేస్తాడు.
సో ఇప్పుడు ఇట్లాంటివన్నీ అంటే ఇది ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇట్లాంటివన్నీ సార్ట్అవుట్ చేస్తూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా. ఓకే, రెండో అంశం నేను ఇందాక అదే వన్ ఇండియా వన్ ఎలక్షన్ చెప్పబోతున్నా. ఇప్పుడు రాజ్యాంగంలో 356 ఆర్టికల్ ఇచ్చి ఉన్నారు. ఏ కారణం, ఎందుకు ఈ కారణాల వల్ల ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టి ఎన్నికలకు వెళ్ళొచ్చు. 3 సంవత్సరాల వరకు రాష్ట్రపతి పాలన పెట్టొచ్చు చట్ట ప్రకారం. ఓకే, అంటే 6 నెలలకు ఒకసారి పొడిగిస్తూ పోవచ్చు. ఇప్పుడు కాశ్మీర్లో అదే కదా జరుగుతున్నది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొందరి యొక్క రాష్ట్రాల పరిధి రేపు నాకున్న సమాచారం ఏమిటంటే రీఆర్గనైజేషన్ బిల్లు అంటే ఈ పార్లమెంటు అసెంబ్లీ సీట్లను రీఆర్గనైజ్ చేయాలి అంటే అది 2026లో చెయ్యాలి. ఆలోగా జనగణన జరగాలి. అది 25 చివరిలోనే స్టార్ట్ అయ్యి అయిపోతూనే 26లో జనగణన అయిపోతూనే ఈ యొక్క రీఆర్గనైజ్ ఆ జనాభాను బట్టి మళ్ళీ పార్లమెంట్ అసెంబ్లీ సీట్లు మార్చిన తర్వాత వన్ ఇండియా వన్ ఎలక్షన్స్ కు పోయే అవకాశాలు ఉన్నాయి అని అంటే 26 చివరిలో నవంబర్ గాని డిసెంబర్ లో గాని వెళ్తే అప్పటి పరిస్థితి ఏమిట్రా అంటే ఒక 8-9 రాష్ట్రాల యొక్క గడువు వాళ్ళ యొక్క గడువు ఇంకా 1 సంవత్సరం పైన ఉంటది. అవును, అది రద్దు చేయాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు ఎన్నుకున్నటువంటి వాళ్ళ పరిధి ఇప్పుడు రాష్ట్రాలు కానీ ఇప్పుడు పార్లమెంట్ కానీ వీళ్ళ పరిధి 2.5 సంవత్సరాలతోనే ముగిసిపోతుంది. అవును, ఎర్లీగానే వాళ్ళు మళ్ళీ ఎన్నికలు పోవాలి. దీన్ని రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీలు ఉంటే ఆ ప్రతిపక్ష పార్టీలు మెజారిటీ ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించే అవకాశం ఉంది. కాబట్టి ఎన్డీఏ అన్నది ప్రాంతీయ పార్టీలను ఆహ్వానించింది బీజేపీ, మాతో కలవండి. ఎందుకంటే వాళ్ళతో కలిసిన తర్వాత వ్యతిరేకించారు. ఇప్పుడు సపోజ్ చంద్రబాబు నాయుడుతో కలిశారు, రేపు ఎమ్మెల్యే ఎన్నికలకు వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు ముందుగానే ఒప్పిస్తారు. అదే లేకపోతే ఇండిపెండెంట్ గా టీడీపీ ఉందనుకోండి ఒప్పుకోవాలి కదా. సరే ఒప్పుకోకపోయినా కొరడా జులిపించవచ్చు. 356 ఆర్టికల్ ప్రవేశపెట్టి ఇదిగో ఈ కారణంగా అని చెప్పి పార్లమెంట్ లో బిల్లులు పాస్ చేసుకోవచ్చు. అందుకని మెజారిటీ 2/3 కావాలని అడుగుతున్నారు. చేసి రాజ్యాంగంలో సవరణలు కూడా చేసి వెళ్ళొచ్చు అంటే ఇష్టపడుతున్నారు. అప్పుడు ఒకవేళ అంత పెద్ద మెజారిటీ రాకపోయినా రాజ్యాంగ సవరణలు తీసుకురావాలి అని అందరినీ కలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అప్పుడు కూడా చాలా మంది ఇప్పుడు సైలెంట్ గా ఉన్నా కూడా రేపు పొద్దున నరేంద్ర మోడీ గారు మళ్ళీ తిరిగి ప్రధానమంత్రి అవుతే ఇప్పుడు దూరంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు కొన్ని మళ్ళీ అలయన్స్ పెట్టుకోకూడదని రూల్ ఏం లేదు కదా, కలిసే అవకాశాలు ఉంటాయి కదా. అండ్ మీరు అన్న ప్రకారం అలయన్స్ పెట్టుకోలేదు, రేపు పొద్దున కలవచ్చు. ఇంకో 1 లక్ష్యం కోసం కలవమని చెప్పి మళ్ళీ పిలిపిస్తారు ఇల్లు. అందువల్ల ఏంటంటే సాధ్యం కాదు అనేదే లేదు. వన్ ఇండియా వన్ ఎలక్షన్ సాధ్యం అయి తీరుతుంది. నేనైతే నా అంచనా ప్రకారం 2026లో ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు చివరిలో వస్తాయని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.